క్రియేటివిటీకి ఆకాశమే హద్దు. అందువల్ల క్రియేటర్స్ అని చెప్పుకునే దర్శకులకు పలు రకాల ఆలోచనలు వస్తుంటాయి. వాటిని తమకు అనువుగా మలుచుకుంటూ సాగుతుంటారు. రామాయణం వంటి పవిత్ర గాథను తెరకెక్కించే అవకాశం దక్కిన నితీష్ తివారీ తన చిత్రంలో రావణ పాత్రధారి అయిన యశ్ ధరించే ఆభరణాలను అసలైన బంగారంతోనే తయారు చేయించాలని మేకర్స్ను కోరాడట. అప్పుడే సహజత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని, రావణ పాత్ర తెరపై భలేగా పండుతుందని నితీష్ అంటున్నాడట. రామాయణంలో ప్రతినాయకుడైన రావణ పాత్రకే ఇంత శ్రద్ధ తీసుకుంటూ ఉంటే మరి కథానాయకుడైన శ్రీరామచంద్రుని పాత్రధారి రణబీర్ కపూర్ ధరించే ఆభరణాలు కూడా మేలిమి బంగారంతోనే తయారు చేయిస్తారా అని పలువురిలో సందేహం కలుగుతోంది. అందుకు తివారీ ఏం సమాధానం చెబుతారో కానీ మన తెలుగు దర్శకుడు గుణశేఖర్ తన రుద్రమదేవి చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన అనుష్కకు రియల్ గోల్డ్తో చేసిన ఆభరణాలే ధరింపజేశారు. బహుశా తివారీ కూడా అదే రీతిన రావణ పాత్రను ప్రత్యేక రీతిలో తెరకెక్కించాలని యోచిస్తున్నాడేమో. గతంలోనూ కొందరు దర్శకులు సహజత్వం కోసం మేలిమి బంగారంతోనే ఆభరణాలు చేయించారు. నటరత్న ఎన్టీఆర్ సైతం తాను దర్శకత్వం వహించిన కొన్ని పౌరాణిక పాత్రల ఆభరణాలను అసలైన బంగారంతోనే రూపొందించారని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం సీతారామ కళ్యాణం. ఇది బ్లాక్ అండ్ వైట్ మూవీ అయినా ఇందులో రావణ బ్రహ్మ ధరించే కంఠహారం మేలిమి బంగారంతోనే తయారు చేయించారట. అలాగే ఆయన నటించి నిర్మించిన కోడలు దిద్దిన కాపురం సోషల్ మూవీ కూడా నలుపు తెలుపులోనే రూపొందింది. ఇందులో హీరో ధరించే బెల్ట్ను రియల్ గోల్డ్తోనే రూపొందించారు. ఈ సినిమా ఎన్టీఆర్ 200వ చిత్రం కావడం వల్ల ఆ ప్రత్యేకతను చాటుకోవడానికి బంగారు బెల్ట్ తయారు చేయించారట. ఇలా సహజత్వం కోసం రియల్ గోల్డ్ను ఉపయోగించిన ఎన్టీఆర్ ఘన విజయాలు సాధించారు. నితీష్ తివారీ సైతం అదే తీరున రామాయణంలో రావణ పాత్రకు నిజమైన బంగారు ఆభరణాలు ఉపయోగించి అందరినీ మెప్పిస్తాడేమో చూద్దాం.